2026లో రాబోతున్న తమిళ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తమిళనాడులో ఇటు డిఎంకే, అటు అన్నా డిఎంకే, టీవీకే, బీజేపీ అన్ని కూడా పావులు కదుపుతున్నాయి, ప్రణాళికలు రచించుకుంటున్నాయి. అందులో భాగంగా అధికార పార్టీ డిఎంకే విత్ యు స్టాలిన్ అనే ఒక కొత్త పథకాన్ని లేకపోతే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దానికి ఫోటోలు, స్టాలిన్ ఫోటోలు వేసుకుంటున్నారు. స్టాలిన్ ఫోటోలు వేసుకుంటే దీన్ని అన్నా డిఎంకే ఎంపీ సివి షణ్ముగం సుప్రీంకోర్టులో దీని గురించి పిటిషన్ దాఖలు చేస్తూ ఇలా ఒక జీవించి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫోటోలు, పేర్లు ఒక పథకానికి ఎలా ఉపయోగిస్తారంటూ హైకోర్టులో ఆయన చేసినటువంటి దావా, దాన్ని పరిశీలించినటువంటి హైకోర్టు ఇలా జీవించి ఉన్నటువంటి ముఖ్యమంత్రుల పేర్లు కానీ ఫోటోలు కానీ వేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో డిఎంకే ఏం చేసిందంటే దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టు ఇలా ఫోటోలు, పేర్లు సీఎంలు వేసుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఎక్కడ కూడా రాజ్యాంగ విరుద్ధం లేదు అంటూ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకి, పిటిషన్కి సుప్రీంకోర్టు కూడా స్పందించి ఇది వాస్తవమే, మేము దీనికి అనుమతులు ఇచ్చాం, కానీ ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను అయితే మేము వెనక్కి తీసుకోవడానికి అభ్యర్థన చేస్తాం. ఇది కరెక్ట్ కాదు. ఒక పార్టీనే టార్గెట్ చేస్తూ ఒక వ్యక్తినే ఎలా మీరు టార్గెట్ చేస్తారు? దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులకి ఇది వర్తించలేదు కదా, ఒక్క తమిళనాడు పార్టీకి ఎందుకు ఇలాంటి తీర్పు ఇచ్చారంటూ మద్రాస్ హైకోర్టుకి చేవట్లు పెట్టింది. అలాగే దీని గురించి దావా వేసినటువంటి అంటే పిటిషన్ దాఖలు చేసినటువంటి సివి షణ్ముగానికి కూడా 10 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది.